గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అడుగు టీవీ. నా పేరు విష్ణుకాంత్. మనం ఇప్పుడు జైరాబాద్లో ఉన్నాం. ఆర్యజనని బృందం మరియు ఇంపాక్ట్ కమిటీ జైరాబాద్ వారి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీల కోసం ఒక సదస్సు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. గర్భిణీ స్త్రీల కోసము ఏ విధంగా తీసుకోవాలి వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ పౌష్టికాహారం మీద ఒక చిన్న అవగాహన సదస్సు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అవగాహన సదస్సు గురించి ఇప్పుడు మనతో పంచుకోవడానికి బి మారుతిరావు పాటిల్ గారు అయితే ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్. చెప్పండి, అంటే ఈ మహిళల గురించి ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం ద్వారా, గర్భిణీ స్త్రీల కోసము ఈ అవేర్నెస్ ఒకటి క్రియేట్ చేయడం ద్వారా ఇది ఎంత మేర ఉపయోగపడుతుంది వాళ్ళకు? రామకృష్ణ మఠ్ వారి ఆధ్వర్యంలో ఆర్యజనని వారు గర్భిణీ స్త్రీలకు అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి పట్టణంలో. అందుకుగాను మన జహీరాబాద్ పట్టణంలో ఇక్కడ ఇంపాక్ట్ ఆర్గనైజింగ్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఆర్యజనని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మరి ఈ ఆర్యజనని కార్యక్రమంలో ఎటువంటి అంశాలు ఉంటాయంటే, గర్భిణీ స్త్రీలు వారు ఈ 9 నెలల కాలంలో వారు ఎటువంటి కార్యకలాపాలు చేపట్టాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, యోగా ఏ విధంగా చేయాలి, మనం ఏ విధంగా అయితే వాళ్ళు 9 నెలలు కేర్ తీసుకుంటారో, ఇలా కేర్ తీసుకున్నప్పుడు మంచి బిడ్డను కనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా ఉండాలి అంటే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేటటువంటి అంశంపై మంచి అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ. కాబట్టి దీన్ని అందరూ ఉపయోగించుకొని వారు మంచి హెల్తీగా ఉన్నటువంటి ఇక్కడ పుట్టబోయే బిడ్డ హెల్తీగా కనాలని చెప్పి వారికి మేము ఇక్కడ సహకారం చేస్తున్నామండి. అయితే సార్, ఇప్పుడు ఏదైతే మహిళలకు పౌష్టికాహారం ఎంత మేరకు అందాలనో, ఈ పుట్టబోయే బిడ్డ ఎంత హెల్తీగా ఉండాలని ఇట్లాంటి అవేర్నెస్ కార్యక్రమాన్ని మీరు గ్రామాల్లో దాకా తీసుకుపోయే అవకాశం ఉందా? సిటీ వరకే పరిమితం అయ్యే అవకాశం ఏమైనా ఉందా? ఇది ఇక్కడ కేవలం పట్టణానికి సంబంధించిన వాళ్ళే కాదండి, ఇక్కడ జహీరాబాద్ చుట్టుప్రక్కలలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడికి విచ్చేయిచున్నారు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా మేము ఇక్కడ ఈ అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకునే విధంగానే ఏర్పాటు చేశాం. అయితే ఇంతకుముందు ఏవైతే డాక్టర్లు కానీ సలహాలు కానీ ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ చెప్పినటువంటి విధానాలు కాకుండా, అంటే ఈ అవేర్నెస్లో ఏదైతే మహిళలకు సంబంధించినటువంటి ఈ అవగాహన సదస్సు ఏదైతే ఉందో గర్భిణీ స్త్రీల కోసం, ఇందులో కొత్తగా ఏ విషయం ఉండబోతుంది? సో ప్రభుత్వం కూడా గర్భిణీ స్త్రీలకు అనేక రకాలైనటువంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినప్పటికీ, సో ప్రభుత్వంతో పాటు ఇక్కడ ఆర్యజనని వాళ్ళు కూడా ఏంది అంటే ప్రభుత్వానికి తోడ్పాటుగా వాళ్ళు కూడా అనేక రకాలైనటువంటి అంశాలను గర్భిణీ స్త్రీలకు తెలియజేస్తున్నారు. సార్, ఇంకా అంటే ఈ అవేర్నెస్, ఈ ఒక్కటే అవేర్నెస్ కాకుండా ఇంపాక్ట్ ఆర్గనైజేషన్ కమిటీ ద్వారా ఇంకా ఏదైనా వేరే కొత్త ఇంకా వేరే ఏమైనా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుందా, లేకపోతే ఈ పర్టికులర్ ఒక్క అంశం మీదే చేయడం జరుగుతుందా? సో ఇక్కడ ఇంపాక్ట్ ఆర్గనైజింగ్ కమిటీ అనేటటువంటిది ఏ విధంగా ఏర్పడింది అంటే, జహీరాబాద్లో ఇంపాక్ట్ అనేటటువంటి ప్రోగ్రామ్ని గంపా నాగేశ్వరరావు సార్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశాము. సో దానికి అదేవిధంగా మాకు ఇక్కడ ఇంపాక్ట్ ఆర్గనైజింగ్ కమిటీ అని మేము ఏర్పాటు చేసుకున్నాము. ఇక్కడ అనేక రకాలైనటువంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు అనేక రకాలుగా మేము నిర్వహిస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు ఆర్యజనని వాళ్ళకు మా సహకారాన్ని అందిస్తున్నాం. అంటే ఇంకా అంటే ఎడ్యుకేషన్ పట్ల కానీ ఇంకా వేరే విద్యార్థులకు నిరుద్యోగుల పట్ల అంటే ఇట్లాంటి అవేర్నెస్లు కూడా సొసైటీలో చాలా ఉన్నప్పటికీ ఇలాంటి అవేర్నెస్ల మీద కూడా మీరు ప్రోగ్రాంలు చేసే అవకాశం ఉందా ఫ్యూచర్లో? ఆల్రెడీ చేశాము, చేస్తున్నాం కూడా చేస్తున్నాం. సో ఇది బి మారుతిరావు పాటిల్ గారు చెప్తున్నటువంటి మాట. పుట్టబోయే బిడ్డ నుంచి తల్లి వరకు పౌష్టికాహారం ఏ విధంగా ఉండాలి, ఈ 9 నెలల కాలం లోపల వాళ్ళు ఆచరించాల్సినటువంటి నియమాలు ఇంపాక్ట్ ఆర్గనైజేషన్ కమిటీ మరియు ఆర్యజనని బృందం ద్వారా సలహాలు సూచనలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఊరూరా మరియు ప్రతి మండలానికి సంబంధించి ప్రజల్లో వెళ్లే వరకు ఈ అవేర్నెస్ అనేది ఏర్పాటు చేస్తామని చెప్పేసి బి మారుతిరావు గారు అంటున్నటువంటి మాట. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి అవేర్నెస్ మరింత ముందుకు తీసుకెళ్ళి ఇలాంటి ఎన్నో విషయాలను, అంటే ఒక మహిళల గురించే కాదు, అంటే ఇలా సొసైటీకి ఉపయోగపడేటువంటి ఎన్నో విషయాలను మరియు ఎన్నో అవేర్నెస్లను ఎడ్యుకేషన్కి సంబంధించి నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఇలాంటి ఒక అవేర్నెస్ను క్రియేట్ చేయడమే ఒక లక్ష్యంగా పెట్టుకుంది ఇంపాక్ట్ ఆర్గనైజేషన్ కమిటీ జైరాబాద్. కెమెరామ్యాన్ అనిల్ కుమార్తో విష్ణుకాంత్.